ఆంధ్రప్రదేశ్లోని కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయాలు హాట్ గా సాగుతుంటాయి. అక్కడ పోటీ చేసే అభ్యర్థులు కూడా టాక్ ఆఫ్ ది స్టేట్ గా ఉంటారు. వీవీఐపీలు అయినా ఆ అభ్యర్థులపై పోటీ చేసే ప్రత్యర్థులు అంత బలమైన వారు కాకపోయినా గెలుపు మాత్రం నల్లేరు మీద నడక ఏమాత్రమూ కాదు. ఈ జాబితాలో ఇప్పుడు ముందుండేవి పులివెందుల, కుప్పం కాగా వీటితో పాటు పిఠాపురం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గాల సరసన చేరిన మరో కీలక నియోజకవర్గం మంగళగిరి. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న నారా లోకేష్ కు గెలుపు లైఫ్ అండ్ డెత్ అన్న టాక్ నడుస్తోంది. నారా వారి గెలుపు మీద సాధ్యాసాధ్యాలపై హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పుడు అందరి కళ్లు కొన్ని నియోజకవర్గాల చుట్టే తిరుగుతున్నాయి. వీటిలో మంగళగిరి నియోజకవర్గం ఒకటి. ఎందుకంటే ఇక్కడి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు పోటీ చేయటమే. మంగళగిరిలో గెలుపు కేవలం నారా లోకేష్ కే కీలకం కాదు, తెలుగుదేశం పార్టీకి కూడా చాలా అవసరం. పార్టీ భవిష్యత్తు నాయకుడిగా ఫోకస్ అవుతున్న లోకేష్ ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేడు. పార్టీ నాయకుడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిస్తేనే ఆ నాయకుడి పట్ల క్యాడర్లో విశ్వాసం పెరుగుతుంది. అందుకే నారా లోకేష్ కు ఈసారి గెలుపు చాలా కీలకం. ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. లోకేష్ కు రెండో ఆప్షన్ లేదు, మరో మాట లేదు. గెలవకపోతే ఎలా అన్న ప్రశ్నే లేదు. ఎందుకంటే గెలవటం అవసరం మాత్రమే కాదు, ఆయన బాధ్యత కూడా. మాజీ సీఎం కుమారుడిగా ప్రజాక్షేత్రంలో విజయం సాధించడం లోకేష్ రాజకీయ జీవితానికి చాలా కీలకం. ఈసారి ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఎంత అవసరమో తెలుసుకున్న నారా లోకేష్ గత 2 నెలలుగా పూర్తిగా మంగళగిరిలోనే తిష్టవేశారు. నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఇప్పటికీ నియోజకవర్గంలోని ప్రతి సమస్యపై క్షుణ్ణంగా అవగాహన పెంచుకున్నారు. ఈసారి విజయం తనను దాటిపోకుండా లోకేష్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మంగళగిరి రాజకీయాలకు ఘన చరిత్ర ఉంది. గత 2-3 దఫాల ఎన్నికల సరళిని పరిశీలిస్తే లోకేష్ గెలుపు పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది. కానీ జగన్ వేవ్ మళ్లీ గట్టిగా వేస్తే, వైసీపీ పథకాలను ప్రజలు విశ్వసిస్తే లోకేష్ కు ఓటమి తప్పదన్న భయమూ లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్నట్లు ప్రభుత్వ వ్యతిరేకత నిజమే అయితే లోకేష్ గౌరవప్రదమైన మెజారిటీతో గెలిచే అవకాశాలే ఎక్కువున్నాయి. మంగళగిరిలో వరుసగా 2 సార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఆయన అతి తక్కువ మెజారిటీతోనే గట్టెక్కారు. ఈసారి రామకృష్ణారెడ్డి బరిలో లేకపోవడం లోకేష్ కి కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మంగళగిరిలో లోకేష్ ను ఓడించి టీడీపీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టాలని వైసీపీ నేతలు కొత్త ప్రయోగమే చేశారు. 2 సార్లు గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని, ప్రజల్లో పేరు ప్రతిష్టలు ఉన్న గంజి చిరంజీవిని పక్కనబెట్టి మహిళా అస్త్రాన్ని సంధించారు. ఆళ్ల లేదా గంజికి ఇద్దరిలో ఎవరో ఒకరికి తప్పకుండా టికెట్ వస్తుందని క్యాడర్ అనుకుంటున్న తరుణంలోనే అనూహ్యంగా చివరి నిమిషంలో మురుగుడు లావణ్యను తెరపైకి తీసుకొచ్చింది వైసీపీ. లావణ్యకు రాజకీయ అనుభవం లేకపోయినా లావణ్య కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగింది. ఇంకా బీసీ వర్గానికి చెందిన మహిళ కావటం, మంగళగిరిలో నేతన్నల ఓట్లే అధికంగా ఉండటంతో జగన్ బీసీ కార్డు ఉపయోగించారన్న టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో లావణ్య లోకేష్ కు గట్టి పోటీ ఇస్తుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రాజకీయంగా చూస్తే లావణ్యకు లోకేష్ కు ఉన్నంత ఆదరణ లేదు. లోకేష్ చాలా కాలంగా మంగళగిరిలోనే ఉంటూ సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు పార్టీ బలోపేతానికి తీవ్ర కృషి చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు భాగస్వామ్యాన్ని అందిస్తూ వస్తున్నారు. పైగా అమరావతి ప్రాంతం కావడంతో ఈసారి లోకేష్ కు అవకాశం ఇవ్వాలి అన్నది ప్రజలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో లోకేష్ ను ఎలాగైనా గెలిపించాలన్న పట్టుదలతో లోకేష్ భార్య బ్రాహ్మణి కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో మహిళలతో పూర్తిగా మమేకమవుతూ ప్రచారం చేస్తున్నారు. మహిళలకు ప్రాధాన్యతనిచ్చే సంస్థలను మంగళగిరి నియోజకవర్గంలో నెలకొల్పుతామని హామీలు ఇస్తున్నారు. పచ్చళ్లు తయారు చేసే కార్మికులు, మల్లెతోటల్లో పూలు సేకరించే కూలీలు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, యువకులు, స్వర్ణకారులు, డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేసి లోకేష్ ను గెలిపించేందుకు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఏదేమైనా మంగళగిరి నియోజకవర్గం ఈసారైనా టీడీపీ చేజిక్కించుకుంటుందా, చేజార్చుకుంటుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. లోకేష్ గెలిస్తే మంత్రి అవుతారన్న ప్రచారం కూడా మొదలైంది. ఎందుకంటే గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉండటంతో కార్యకర్తలు, అమరావతి రైతులు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు. అమరావతి రైతులు, 3 రాజధానులను వ్యతిరేకిస్తున్న వారు లోకేష్ కి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు.
ఈ పోరాటంలో లోకేష్ గెలిస్తే అది ఆయన సొంత విజయం అవుతుంది, లావణ్య గెలిస్తే అది జగన్ విజయం అవుతుంది. సార్వత్రిక సమరంలో లోకేష్ గెలుస్తాడా జగన్ గెలుస్తాడా అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.